లలితా శాస్త్రంలో కూడా తటిల్లతా సమరుచి ఇత్యాది మాటలు చెప్పుకుంటున్నాం. అదొక మహాజ్యోతిస్వరూపం, అదే మనలో ఉన్న జ్యోతిర్లింగం. ఇది ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుందని చెప్పుకున్నాం. మరొక్కసారి మనలో అగ్నిలింగాన్ని మూలాధారం నుంచి సహస్రారం వరకు, ఈ కొలత మన శరీరానిది, ఆ చైతన్యాన్ని కాదు. ఒక ఆయన వెదురుగొట్టంలో ఆకాశం ఉన్నట్ట. ఆకాశం ఎక్కడుంది? వెదురుగొట్టంలో. వెదురుగొట్టంలో ఉందా అంటే ఆకాశం అంతటా ఉన్న వెదురుగొట్టం మనం ఒక కొలతగా తీసుకున్నప్పుడు వెదురుగొట్టంలో ఆకాశం అంటున్నాం. కనుక ఈ సుషుమ్న అనబడే శక్తి ఏదైతుందో అది విశ్వమంతా వ్యాపించిందండి. మన శరీరంలో మాత్రము మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉంటుంది, కానీ ఇంకా అనంతంగా ఉంటుంది. దానికి తుది మొదలు తెలుసుకోలేం, అది తెలుసుకోవాలి. అయితే సాధన చేసేటప్పుడు మాత్రం 2 నాడుల్లోంచి ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకొచ్చి సుషుమ్న యందు దృష్టి పెడతాం. ఈ 2 నాడులు మాత్రము ప్రారంభము తుది ఉంటుంది. ఆ 2 నాడులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు, భ్రూమధ్యం వరకు ఆ 2 నాడులు సంచరిస్తాయి. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో వెళుతుంటాయి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో వచ్చే 2 నాడులకి ఇడా పింగళ అంటారు. ఇక్కడ మధ్యలో ఉన్నది సుషుమ్న, ఇది అసలు శక్తి. అంటే ఇడా పింగళ ద్వారా ప్రాణాయామం మొదలైన సాధనలు చేస్తూ దృష్టిని కేంద్రీకరించి ఆ సుషుమ్న నాడిలో మన యొక్క బుద్ధి చైతన్యాన్ని ప్రవహింపజేస్తాం. ఇదే ధ్యానం అంటే. కొందరు హృదయ చక్రం దగ్గర చేస్తారు, కొందరు ఆజ్ఞాచక్రం దగ్గర చేస్తారు, కొందరు సహస్రారం దగ్గర చేస్తారు, కొందరు హృదయ చక్రం కింద ఉన్నటువంటి నాభి దగ్గర, ఆ కింద ఉన్న స్వాధిష్టాన మూలాధారముల వరకు కూడా వెళుతుంటారు. ఇక్కడ కొంతమంది యోగం గురించి తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు అనుకుని నేను ఈ విషయం చెప్తున్నాను. ఇక్కడ మొత్తానికి సాధనంతా ఎక్కడ? ఈ సుషుమ్న నాడి యందే చేస్తాం. ఇడా పింగళులు ఎంతవరకు వెళతాయంటే ఆజ్ఞాచక్రం దాకా వచ్చి ఆగిపోతాయండి. సుషుమ్న మాత్రం పైదాకా వెళుతుంది. ఆ ఇడా పింగళే ఇక్కడ బ్రహ్మ విష్ణువుగా చూపించారు. ఆ పెద్దదైన సుషుమ్నని శివుడుగా చూపించారు. కానీ 3 కలిపి ఒకటే శక్తి, ఎక్కువ తక్కువ లేవు. ఎందుకంటే సృష్టి స్థితి అని చెప్పడమే అక్కడ బ్రహ్మ విష్ణు సంకేతం, కానీ నిజమైన బ్రహ్మ విష్ణు అనే దేవత కాదు. ఆ మాటకొస్తే శివుడికి విష్ణువుకి భేదమే లేదు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అజ్ఞానం చేత భేదం అనుకుంటారు. ఈ కథలో ఉన్న అంతరార్థం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం. కనుక నిన్న చెప్పిన కథ అంతా ఇక్కడ జరుగుతున్న కథే అని తెలిసింది కదా.